అమెరికాకొచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి అనే క్వెషన్ మార్క్ ఉందిప్పుడు. యాక్చువల్లీ అందరేం జేస్తారు దాని తర్వాత జాబ్స్ కోసం ట్రై చేస్తారు. కొంతమంది పార్ట్ టైమ్స్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు. జాబ్స్ బయట లేవని చెప్పి అక్కడ చేసే ఓనర్స్ దగ్గర కమిట్మెంట్లు ఇచ్చి ఒక 2, 3 ఇయర్స్ డబ్బులు సంపాదించుకొని ఇండియాలో ఉన్న అప్పులు క్లియర్ చేసుకొని ఇండియాకెళ్ళి ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని ఉందామని అనుకుంటారు. ఇంకొంతమంది లేదు జాబ్ కోసం వచ్చాము. జాబ్ చేయాలి ఎలా అయినా సరే. ఈ పార్ట్ టైమ్ అన్నీ మన వల్ల చేయలేము. కష్టం ఎక్కువ ఉండిద్ది. చేయలేము. ఎలానో జాబ్ కొట్టాలి. జాబ్ ట్రై చేయాలి. జాబ్ చేసి మనకున్న అప్పులు తీర్చుకొని మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇండియాకి తిరిగి వెళ్ళి ప్రశాంతంగా అమ్మా నాన్నతో ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి ఉండాలని కొంతమంది అనుకుంటారు. అందులో నేను సెకండ్ టైప్. యెస్. ఇప్పుడు నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను రైట్ నౌ. కానీ డే బై డే అసలేం హోప్స్‌తో ఉంటున్నా. కానీ ఎక్కడో క్లోజ్ అవుదాం మనకి. మన మిడిల్ క్లాస్ వాళ్ళ అప్పులు పోతాయా? అప్పులు తీర్చగలనా? నేను ఫ్యామిలీకి ఒక హౌస్ కట్టివ్వగలనా? అని చెప్పి రోజు ఏదో ఒక బాధ నిద్రపోయేటప్పుడు తెలియకుండానే కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి. అమ్మా నాన్నని చూసి 2 ఇయర్స్ అవుతుంది. ఇండియాకెళ్ళొద్దామంటే వెళ్తే మళ్ళీ ఇమిగ్రేషన్ అని చెప్పి ఎక్కడ ఆపేస్తారో అన్న భయం ఎక్కువ. మళ్ళీ అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఆగిపోతాయేమోని భయం. ఇంకా వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి చెప్పుకోలేకపోయి అస్సలు జాబ్స్ కోసం ట్రై చేస్తూ చాలా అంటే చాలా లోగా అనిపిస్తూ ఉండిద్ది. కొంతమంది అంటూ ఉంటారు మాస్టర్స్ లైఫ్‌లో ఎళ్ళేసి రావచ్చు కదా అంటే. ఎళ్ళేసి వచ్చేంత సిట్యుయేషన్స్ అంత పాసిబిలిటీస్ లేవు. ఫస్ట్ వెళ్ళేసి రావడానికి ఫ్లైట్ టికెట్‌కి మనీ కావాలి. నియర్లీ 70,000 అన్నకి 60,000-70,000 ఎంత ముందు బుక్ చేసుకున్న అప్ అండ్ డౌన్స్. సో, మళ్ళీ గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడ వెళ్ళంగానే 1 మంత్ అన్నా స్పెండ్ చేయాలనిపిస్తది అమ్మ వాళ్ళతో. బట్ పార్ట్ టైమ్ పోతది ఇక్కడ ఉన్న 1 మంత్. ఇక్కడే ఉండి ఆ 1 మంత్ చేసి